చర్యలు తీసుకుంటున్నారు. ఖచ్చితంగా ఇది కేంద్రం అయితే మాత్రం ఇప్పటి వరకు సో చాలా మంది చాలా రకాలుగా విమర్శలు చేస్తూ వస్తున్నారు, లేకపోతే చాలా రకాలుగా అర్థం చేసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి ఇండిగో విషయంలో. కానీ ఎక్కడ దీని విషయంలో అయితే మాత్రం కఠినంగానే వ్యవహరించాలి అనే దాంట్లో మాత్రం వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి లేవు. సో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడంతో ఇండిగో కూడా ఉక్కిరి బిక్కిరి అవుతోంది. కొద్దిసేపటి క్రితమే, కొన్ని నిమిషాల క్రితమే ఇండిగో CEO పీటర్ సెల్బర్స్ కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. సో ఆయన ఏం మాట్లాడారో కూడా ఒకసారి మనం బ్రీఫ్గా చూద్దాం. Ladies and gentlemen, dear customers, I'm Peter Elbers, the CEO of Indigo. Following our earlier communications, today I'm here to share that your airline, Indigo, is back on its feet and our operations are stable. We've let you down when a major operational disruption happened, and we're sorry for that. The beauty of air travel is that it brings together people, emotions, ambitions, and aspiration. And we know that you were traveling for various reasons. Thousands of you could not travel, and we are profusely apologetic about that. While we cannot undo the cancellations, I want to reassure that ever since, our entire Indigo team has been working very hard. First and foremost for you, our valued customers. Initially, our first priority was to get all stranded and delayed customers safely to their destinations or back home. Then we started our refunds. No questions asked. Lakhs of customers have already received their full refunds, and we continue to do so on a daily basis. Rest assured that we are fully committed in getting this done. Yes. Most of the bags stuck at the airport have already been delivered back to your homes, and our teams are working very hard on delivering the remaining ones very soon. And we also continue to address all customer needs. In parallel to addressing your needs as a customer, the restoration of Indigo's network and flights was being done on a war footing. On December 5th, we could only fly 700 flights. రైట్, మనం చూస్తున్నాం. సో ఖచ్చితంగా ఆ CEO కూడా చెప్తున్నారు జరిగినటువంటి దానికి ఆయన ఒకవైపు సారీ చెప్తూనే లేదా ప్రయాణికుల్ని రిక్వెస్ట్ చేస్తూనే ఇంకొక వైపు సాధారణ పరిస్థితులు కూడా ఏర్పాటు చేస్తున్నాం. సో అన్ని సమస్యలను కూడా పరిష్కరించేందుకు లేదా ఇప్పుడు ఎదురవుతున్నటువంటి పరిణామాలన్నింటినీ ఓవర్కమ్ చేసేందుకు కూడా శ్రమిస్తున్నాం అని చెప్తున్నారు. కానీ సో ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది అనే విషయంలో కొంత ముందుగా పసికట్టున్నా, లేకపోతే వారు ఈ పరిస్థితి రాకుండా చూసేందుకు జాగ్రత్తలు తీసుకుంటే అసలు ఈ సమస్య ఇంతలా తయారయ్యేది కాదు, ఇంత చర్చ జరిగేదానికి కూడా అవకాశం ఉండేది కాదు. సో కాబట్టి ప్రస్తుతం ఎందుకు కేంద్రం సీరియస్ కావాల్సి వచ్చింది? రామ్మోహన్ నాయుడు కూడా ఇవాళ చాలా గట్టిగా రియాక్ట్ అయ్యారు దీనిపైన. సో ఎందుకంటే ఈ శాఖను ఆయన చూస్తూ పర్యవేక్షిస్తూ ఆయన పరిధిలో ఆయన ఏం చేయాలో ఆయన చేసే ప్రయత్నం చేశారు. సో అది ఆయన చేయగలిగింది కూడా. సో ఇది పూర్తిగా మన దేశంలో ఉన్నటువంటి విమానయాన సంస్థలు ప్రైవేట్ సెక్టార్లో ఉండడం, సో పరిమిత సంఖ్యలో ఉండడం, ఈ నేపథ్యంలో కొన్ని విషయాల్లో కంట్రోల్ కావచ్చు, లేకపోతే కఠినంగా వ్యవహరించే విషయాల్లో ప్రభుత్వాలు అన్నిటినీ పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో కాబట్టి ఈ విమానయాన రంగంలో కొత్త ప్లేయర్స్ రావాల్సిన అవసరం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది ఈ సమస్య ద్వారా అయితే మాత్రం. అసలు ఇప్పుడు ఎందుకు ఇండిగో పైన సీరియస్ అయింది, ఇండిగో పైన ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి, ఇండిగోనే కాదు మొత్తం FDTL సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ విషయంలో ఎక్కడ పొరపాట్లు జరిగినాయి, ఏం జరిగింది, దీనన్నిటికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇవాళ దేశ ప్రయాణికులకు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, వీటి నేపథ్యంలో ఏం జరగబోతోంది అనేది కూడా చాలా ముఖ్యం. అంతేకాదు ఇదే అదునుగా తీసుకొని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పైన రాజకీయంగా బద్నాం చేసేటువంటి ప్రక్రియ, ఆయన ట్రోల్ చేసేటువంటి ప్రక్రియ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. సో ఇక్కడ చూడాల్సింది ఎవరైతే ప్రయాణికులు ఇబ్బంది కలిగారో ఆ ప్రయాణ ఇబ్బందులు కలగడానికి కారణాలు